అంటే అవతల మనం కొట్టడానికి వచ్చినప్పుడు లేదంటే మనకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు యూజ్ చేసుకునే టెక్నిక్స్, రైట్? సో మీరు యూట్యూబ్లో చూసినా లేకపోతే వేరే సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్స్కి వెళ్ళినా అన్ని సినారియోస్ క్రియేట్ చేస్తాం మనం. చైన్ లాగితే ఏం చేయాలి, చేయి పట్టుకుంటే ఏం చేయాలి, పర్స్ లాగితే ఏం చేయాలి, ఓకేనా? అది పట్టుకొని చేసినప్పుడు మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని సెల్ఫ్ డిఫెన్స్, రైట్? కానీ రియల్ లైఫ్లో అసలు జనరల్ పాపులేషన్కి స్ట్రెంత్ అనేది 0 ఉంటుంది. ఎవడు వర్కౌట్ చేయకుండా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఏం లేకున్నప్పుడు స్ట్రెంత్ 0నా కదా, రైట్? స్ట్రెంత్ 0 ఉన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకున్నా మీకు యూజ్ ఏం లేదు, 0. ఒకవేళ నిజమైన చైన్ లాగాడు, రోడ్ పైన చైన్ స్నాచింగ్ అవుతుంది అయినప్పుడు మీరు ఏదో వర్క్షాప్కి వెళ్ళి నేర్చుకున్నారు, చైన్ లాగా ఇట్లా పట్టుకొని రౌండ్ ఇట్లా పడేయాలని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆల్రెడీ అంత ధైర్యంగా రోడ్ పైన చైన్ లాగుతుండే వాడు ఆల్రెడీ ప్లాన్తో వస్తాడు, అర్థమైనా? సో చుట్టుపక్కల అన్నీ చూసుకుంటాడు, వానికి ఏం కాదని చెప్పి, ఒకవేళ కొట్టినా వానికి ఏం కాదని చెప్పి ఆల్రెడీ వాడు ప్రిపేర్ అయ్యి వస్తాడు, ఫుల్ స్ట్రాంగ్ ఉంటాడు, ఫుల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. మనం 0 స్ట్రెంగ్త్తోని సెల్ఫ్ డిఫెన్స్ చేయడం కాదు, రైట్? సో అన్ని స్పోర్ట్స్కి అన్నిటికీ మెయిన్ కాన్సెప్ట్ వచ్చి స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంది. మనం వీక్లీ అట్లీస్ట్ ఒక 3 times వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాం, ఏమైనా మూమెంట్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మీరు చేసి స్ట్రెంత్ ట్రైనింగ్. అప్పుడు చేసినప్పుడు ఎట్లుండే బాడీ, ఇప్పుడు ఎట్లుంది, డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటే మనకు ఆల్రెడీ హ్యాండ్స్లో కానీ లెగ్స్లో కానీ కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది, పంచ్ కొట్టినా కిక్ కొట్టినా అది రియల్గా తగులుతుంది, రైట్? స్ట్రెంత్ 0 ఉన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ రాదు, 0. ఇంకా అలాంటప్పుడు మనం సరెండర్ అయితే బెటర్. వాడు చైన్ అడితే చైన్, ఫోన్ అడితే ఫోన్ ఇచ్చేది వస్తే బెటర్. మనం ఇంకేమన్నా స్టంట్ చేద్దామని ట్రై చేస్తే వాడు ఇంకెక్కువ కొడతాడు. రియల్ లైఫ్ స్ట్రెంత్ ఉంటే యూ క్యాన్ లర్న్ సమ్ కిక్స్ ఆర్ పంచెస్. సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సమ్ కిక్స్ ఆర్ పంచెస్, ఓకేనా? ప్రతి ఒక్క అబ్బాయిగా అమ్మాయిని ఒక 4 కిక్కులు 4 పంచెస్ పర్ఫెక్ట్గా రావాలి. ఏ కిక్ అయితే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తామో, thousands of times రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తామో ఆ కిక్నే మనము రియల్ లైఫ్లో ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు గుర్తుకొస్తుంది, అంతేనా కదా? ఎప్పుడో ఒకసారి ప్రాక్టీస్ చేసింది రియల్ లైఫ్లో గుర్తురాదు, రైట్? సో పంచెస్ కూడా 4 పంచెస్ 4 కిక్స్, రిపీట్ కంటిన్యూస్ రిపీట్. ఇఫ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఏమైనా వస్తే అది యూజ్ అవుతుంది. అండ్ కిడ్స్కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండదు. ఒకవేళ ఎవరైనా చెప్పి మీరు జాయిన్ చేసుకున్నా అని అసలు వినకండి, జాయిన్ కాకండి. సో వాళ్ళ పిల్లలకి జస్ట్ బేసిక్ రన్ చేయండి, రోల్ చేయండి, స్ట్రెచింగ్ చేద్దాం రండి అంటేనే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంత చిన్న పిల్లలకి. సో ఒకవేళ నిజంగా మనం సెల్ఫ్ డిఫెన్స్ అంతా నేర్పిస్తున్నా కానీ ఆమె పంచుకొడితే ఎవరికైనా దెబ్బతగ్గదు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఇరుక్కోకుండా ఉండాలి. అందుకన్నా బెస్ట్ సెల్ఫ్ డిఫెన్స్. ఇరికితే మనము సింపుల్ టెక్నిక్స్, షౌటింగ్, ఓకేనా? స్టాప్ అని చెప్పడం, అరవడం గట్టిగా అరవడం నేర్చుకోవాలి. రన్నింగ్, ఈ 2 అనేవి బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్. ఒకవేళ కొట్టిండని మనం అక్కడ నుంచి ఉరకడానికి రావాలి, లేదంటే గట్టిగా అరిస్తే హెల్ప్ అని అరిస్తే ఇంకొకటి వచ్చేవారికన్నా అరిసే అంత కెపాసిటీ ఉండాలి, రైట్? ఈ 2 అనేవి బేసిక్. సో దాని తర్వాత కిక్స్ పంచెస్ నేర్చుకున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మనకు స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, రియల్ లైఫ్లో యూజ్ అవుతుంది. అట్లా ఉంటుంది, రైట్? సెల్ఫ్ డిఫెన్స్ అనేది సపరేట్ క్లాసెస్ ఉండవు, ఒకవేళ ఉన్నా అది ఫేక్, రైట్? సో వాళ్ళు కూడా ఐదర్ ఈజ్ ఏ కుంఫు మాస్టర్, కరాటే మాస్టర్, వాళ్ళు కరాటే నేర్పించుకుంటూ ఉన్న మూమెంట్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి వచ్చిన పంచెస్ని కిక్స్ని ఇన్వాల్వ్ చేసి సెల్ఫ్ డిఫెన్స్ లాగా చూపిస్తారు. సో దట్ అంటే ఈ కరాటే మొత్తం వస్తేనే మీరు ఆ పంచ్ ఎగ్జిక్యూట్ చేయగలరు. మీరు ఎప్పుడైతే మీరు స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకో, ఇప్పుడు ఈ పాప వస్తుంది, ఒక 1 year 2 years కంటిన్యూస్ జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటుంది, ఆటోమేటిక్గా అక్కడ ఏం పెరుగుతుంది? స్ట్రెంత్, రైట్? ఒకవేళ ఆమె కొడితే అవతల దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది మినిమం. లేకపోతే వీళ్ళే కొట్లాడుకున్నారు, ఒకవేళ అవతల కూడా ఏమన్నా కొట్టినా అట్లీస్ట్ తగలదు, మనం బాడీ స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది కదా, మినిమం స్ట్రెంత్ ఉంటే తగలదు. ఒకవేళ మనం రియాక్ట్ అవ్వాలనుకుంటే కొట్టాలనుకుంటే కొట్టచ్చు, సింపుల్, క్లియర్.